ప్రారంభించుకుందామండి. యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము మనం 7 వచనాలు నిన్న చూసుకున్నాం. సో మిగిలిన వచనాలు కూడా ఈరోజు చూసేసుకుందాం. సో అనేకులు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడన్న విషయాన్ని కాదనేవారు బయలుదేరారు అని నిన్న మన వాక్యంలో చూసుకోవడం జరిగింది. యోహాను చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా వంచకులు అంటున్నాడు. అంటే ఈ పదం నిన్న మనం చూసుకోలేదు, ఎందుకంటే దానికి ప్రత్యేకంగా కొంత సమయం అవసరం అన్నట్టుగానే అనిపించింది. ఇప్పుడు ఎవరిని వంచకులు అంటాం? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్యులు ఉన్నారు. అన్యులు వాళ్ళకి అసలు బైబిల్ తెలియదు, యేసుప్రభు తెలియదు, ఎవరు తెలియదు. ఒకవేళ మనం చెప్పిన యేసుప్రభు మాకు దేవుడు కాదు, మా దేవుడు కాదు, అసలు యేసుప్రభు దేవుడు కాదు అంటున్నారు అనుకోండి. వాళ్ళు వంచకులు కాదు, వాళ్ళు అవిశ్వాసులు, లేకపోతే తిరుగుబాటు చేయవారు, ఇంకా ఏ పేరుంటే ఆ పేరుంటాం. ఈ వంచన చేసేవాడు ఎవడు అంటే అన్నీ తెలిసి వంచన చేసేవాడు అంటే బేసిక్గా మోసం చేసేవాడు. అంటే వీడికి యేసుక్రీస్తు ప్రభు గురించి కానీ లేదా వాక్యం గురించి కానీ ఎంతో కొంత తెలిసి దానిని బట్టి వాడు ఏదైతే వాడు చేయాలనుకున్నాడో ఆ రకంగా వాడు ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి లేఖనాల యొక్క అర్థాన్ని మార్చేస్తున్నవాడు వంచకుడు. సో ఇప్పుడు వీళ్ళంతా ఎవరు అంటే మేము కూడా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళమే అని ఒకప్పుడు చెప్పిన వాళ్ళే వీళ్ళు. మాకు కూడా యేసుక్రీస్తు ప్రభు తెలుసు అనేవాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన అసలు శరీర సంబంధంగా శరీరధాడిగా రాలేదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఇది వరకు ఆ మాటలు అన్నారా అంటే ఇది వరకు ఆ మాటలు అనలేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే అపవాది ఇప్పుడు వాళ్ళకి ఆ అధికారాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు యోహాను లాంటి వాడు దూరంగా ఉన్నప్పుడు వీళ్ళ పక్షంగా నిలబడి, ఇప్పుడు యోహాను లాంటి వాడే ఉంటే ఈ క్రీస్తు విరోధులు అందరూ కూడా వచ్చి అక్కడ ఏమి పోరాడి మాట్లాడి ఏమి చేయలేరు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ యోహాను వంటి వాళ్ళు లేరో, లేదంటే ఆయన అనుచరులు ఆయన శిష్యులు లాంటి వారు లేరో, అక్కడ వాళ్ళ మధ్యలోకి వచ్చి యేసుక్రీస్తు శరీరధారుడిగా రాలేదు అనే మాటను వాళ్ళు కొత్తగా సృష్టించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అపవాది ఏ లక్షణం ఉంది అంటే అపవాది వంచకుడు. ఎందుకు అంటే ఏదైనా తోటను తీసుకున్నా, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఉన్న సందర్భాన్ని తీసుకున్నా, వాడికి అన్ని తెలిసి, లేఖనాలు తెలిసి, దేవుని యొక్క ఆజ్ఞ తెలిసి, అన్ని తెలిసి దానిని మీరకూడదు అని తెలిసి, దానికి వ్యతిరేకంగా వెళ్తే శిక్ష ఉంటుందని అన్ని తెలిసి వచ్చి వాడు లేఖనాల యొక్క అర్థాన్ని, దేవుని ఆజ్ఞ యొక్క అర్థాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. అవ్వని గెలిచాడు, కానీ యేసు ప్రభుని గెలవలేకపోయాడు. సో క్రీస్తు విరోధులు అందరూ ఎవరు అంటే క్రీస్తుని ఎంతో కొంత వాళ్ళు ఎరిగిన వాళ్ళు. ఎలాగా? వాళ్ళ యొక్క ప్రజ్ఞను బట్టో, అంటే వాళ్ళ యొక్క మేధస్సును బట్టో, భూ సంబంధమైన జ్ఞానాన్ని బట్టో ఎంతో కొంత ప్రభువుని ఎరిగారు. అంటే యేసు ప్రభు విషయంలో కొన్నిటిని వాళ్ళు ఒప్పుకుంటారు. యేసు ప్రభు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, వాటన్నిటిని ఒప్పుకుంటారు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు, అది చేస్తారు, ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి. ఇంకా ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఆశ్చర్యకార్యం చేసిన వాటన్నిటిని ఒప్పుకుంటారు. ఇప్పుడు వంచకుడు అనేవాడు ఎప్పుడు కూడా అంటే మోసం చేసేవాడు మోసం చేస్తున్నట్లుగా మనకు తెలియనివ్వడం. అంటే మనం ఏ సంగతులు అయితే మనం తెలుసుకుని ఉన్నాము, ఒప్పుకుంటున్నాము, వాటిని కూడా ఒప్పుకుంటున్నట్టుగానే ఉంటాడు. కాబట్టి ఉపమానాలు ఒప్పుకుంటారు, ఆశ్చర్యకార్యాలు ఒప్పుకుంటారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఒప్పుకుంటారు. ఇప్పుడు దేవుడైన యెహోవాను ప్రేమింపాలని మొదటి ఆజ్ఞని, రెండోదేమో నిన్ను వలని పొరుగువాడిని ప్రేమింపాలని చెప్పిన ఆజ్ఞని కూడా వాళ్ళు యేసు ప్రభు చెప్పాడు కాబట్టి అవును అది చేయాల్సిందే
అని చెప్తారు. మరి ఇన్ని చెప్తున్నప్పుడు సాధారణంగా విశ్వాసులు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళని స్వీకరించడము, లేకపోతే వాళ్ళని ఆహ్వానించడము, వాళ్ళు చెప్పే వాటిని వినటము, నమ్మటము ఇవి జరిగిపోతుంటాయి. అయితే వాళ్ళ మీద వినువారందరికీ గురి ఏర్పడే వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ అయితే కామన్ గా ఉన్నాయో వాటి మీద ఎక్కువగా వాళ్ళు ప్రస్తావిస్తూ మాట్లాడుతుంటారు. సమయం వచ్చినప్పుడు అంటే వాళ్ళని పూర్తిగా లోబర్ చేసుకుంటారు కదా, వచ్చినప్పుడు యేసు ప్రభు శరీరధారిగా రాలేదని చెప్తారు. ఇలా చెప్పేవాళ్ళే వంచకులు. అందుకే అంటున్నాడు యోహాను, వీళ్ళ వంచకులు అని ఎందుకు అన్నాడంటే వీళ్ళు వెంటనే బయటపడిపోరు. రావడమే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదనే సమాచారంతో రారు. వాళ్ళు మనలో కలిసిపోయి ఉంటారు ఆల్రెడీ. మళ్ళా ఆదివారం చర్చికి వెళ్తారు, ఆరాధన చేస్తారు, ప్రభరాత్రి భోజనం తీసుకుంటారు, అన్ని చూడటానికి ఇచ్చిమిచ్చి మనలాగే చేసేస్తారని. కానీ ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పటికి జనాల్ని వాళ్ళ వశం చేసేసుకున్నారో అప్పుడు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధాడు కాదు అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును గాని ఆయనకున్న దేవునితో సమానమైన స్థానాన్ని కానీ వేటిని అంగీకరించరు. అప్పటికి మరి ఎంతో మంది వాళ్ళని నమ్మేసుకున్నారు, వాళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అప్పుడేమవుతారు, నిజంగానే ఒక చిన్న ఆశ్చర్యానికి గురవుతారు. కానీ ఎన్నో విషయాల్లో ఇప్పటికే కలిసిమెలిసి ఉంటున్నాను కాబట్టి దేవునికి సంబంధించిన విషయాల్లో ఈ విషయం బట్టి వాళ్ళని విడిచిపెట్టరు. ఒకవేళ ఇందులో సత్యం ఉందేమో, వీళ్ళు చెప్తున్న దాంట్లో కూడా నిజం ఉందేమో అన్న ధోరణిలో ఆలోచన చేసి వాళ్ళ యొక్క ఏమంటారంటే ఈ సంఖ్యలకు వాళ్ళు బందీలు అయిపోతారు. అందుకు ఈ ఆత్మను అంటే ప్రతి ఆత్మను పరీక్షించడం అని చెప్తున్న యోహాను, ఈ ఆత్మను పరీక్షించడం అనేది మనకు తెలిస్తే సులువు అవుతుంది. తెలియకపోతే యోహాను చెప్తున్నట్టు మోసపోయే పరిస్థితి వస్తుంది. 8వ వచనంలో అన్నాడు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఎవరు వంచకులు క్రీస్తు విరోధి అంటే ఇప్పుడు మనం చెప్పుకుని చూసారా, యేసుక్రీస్తు శరీరధారి రాలేదు అని ఎవడైతే బాధిస్తాడో వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. ఇప్పుడు ఇటువంటి వారి విషయంలో ఏమంటే మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను, ఇప్పుడు ఏవైతే వాళ్ళ మధ్యలో యోహానుతో పాటు ఉన్న వాళ్ళు నెరవేర్చారో, మొట్టమొదటిగా సువార్త తీసుకొచ్చింది వాళ్ళ మధ్యలోకి యోహాను యొక్క సహచరులు. ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏ కారణంతో నమ్మారు ఆ సువార్తని, వాళ్ళ మధ్యన దేవుడు ఏ కార్యాలు చేశాడు, వాళ్ళని ఎలాగ ఆశ్చర్యపరిచాడు, లేదా ఎలా తృప్తిపరిచాడు, వాళ్ళ కొరకు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించాడు అంటే ఈ సువార్తను మీ మధ్యకి తీసుకొచ్చినప్పుడు ఏ అనుభవాలు అయితే మీరు పొంది ఉన్నారో ఆ అనుభవాలన్నిటి విషయంలోనూ కూడా ఏమనంటే వాటిని పాటు చేసుకోడు, చెడగొట్టుకోకండి అంటున్నాడు. ఈ వంచకులు క్రీస్తు విరోధులు చెప్పే మాటలు విని అవన్నీ కూడా కృత్రిమమైనవనో, లేకపోతే అవి సాధారణమైనవనో, లేకపోతే ఆయన అభిషిక్తుడు కాబట్టి, ఎలా అభిషిక్తుడు నరుడే కానీ దేవుడు పరిశుద్ధాత్మ ఆయనకి ఇచ్చాడు కాబట్టి చేయగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు చేయగలిగాడు. ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ చేయలేదు ఆయన. లేదా పరిశుద్ధాత్ముడు ఎందుకు బాప్తిస్మము సమయంలో ఆయన మీద పౌరం వలె వాలాల్సి వచ్చింది కాబట్టి ఒరిజినల్ గా ఆయనకు పరిశుద్ధాత్ముడు లేడు. దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఈ కార్యములన్నీ చేశాడు. ఇలా చేసిన వాడు దేవుడు ఎందుకు అవుతాడు? దేవుని సహాయం పొందినవాడు అనే ఈ వాదములను తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే
ఏ కార్యములైతే యేసు నామమున వాళ్ళ మధ్యన జరిగినాయో, ఏ కార్యములు బట్టి అయితే వారు యేసు దేవుడని, దేవుని కుమారుడని, రక్షకుడని నమ్మారో, అసలు యేసు ప్రభు పట్ల ఎటువంటి అనుమానం కానీ వ్యతిరేకత కానీ లేని ఒక వాతావరణంలో వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. దాన్ని చెడగొట్టుకోవద్దు అంటున్నాడు. వీళ్ళ మాటలు విని చెడగొట్టుకోకండి. యేసు ప్రభు విషయంలో మనము ఏది తగ్గించాలని చూసినా, ఇప్పుడు ఆయనకు పాపంతో నిమిత్తం లేదు కాబట్టి ఆయనకి పాపాన్ని ఆపాదించలేం. అక్కడికి క్రీస్తు విరోధులు కూడా యేసుక్రీస్తు ప్రభుకి పాపాన్ని ఆపాదించరు. ఎందుకంటే అలా అన్నవాడు వెంటనే వాడు 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 ఎంత మనల్ని నమ్మబలికినా కూడా వెంటనే వాడిని బయటికి తరివేస్తాడు. యేసు ప్రభు పాపం చేయడం అసలు వాక్యం లేదా సంగతి. కానీ మోసం ఎలా ఉంటదంటే, యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అనటంలో మోసం ఉంటది. ఎందుకంటే ఈ క్రీస్తు విరోధులు కూడా ఏమంటారు, యేసు ప్రభు భూమి మీద జీవించిన నాళ్ళు ఏ పాపము చేయలేదని వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు ఏమవుద్ది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంచుమించుగా మనం చెప్తున్నవన్నీ చెప్తున్నారు. ఒక్క ఆయన యొక్క ఉనికిని తప్ప మిగిలినవన్నీ కూడా ఒకేలా ఉంటున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తారు అంటే, మీ మధ్యన జరిగిన కార్యాలు కూడా వాస్తవమే, అవి కూడా దేవుని వల్ల జరిగినవే, కానీ ఆయన దేవుడు కాబట్టి జరగలేదు. ఇటువంటి వాదమును వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. మొదటి శతాబ్దంలో తీసుకొచ్చారు, ఇప్పుడు అదే వాదాన్ని తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు ఎవరైతే మోసపోతారు, అందుకే అన్నాడు, మీ మధ్యన జరిగిన కార్యములన్నీ యేసు శరీరధారుడు కాదని చెప్తే జరిగాయా, లేదంటే యేసు భూమి మీదకి రాకముందు మానవుడిగా ఆయన ఉనికి రూపము వేరేగా ముందుగా ఉంది, దేవుడే తాను తగ్గించుకుని శరీరధారిగా మన మధ్యకు వచ్చాడని చెప్పటం వల్ల మీరు రక్షణ పొందారు. సో ఏ పాయింట్ మీద మీరు క్రైస్తవులు అయ్యారు క్రీస్తు విషయంలో, దాన్ని చెడగొట్టుకోవద్దు అంటున్నాడు. సో ఇప్పుడు క్రీస్తు విరోధులు కూడా, ఇందులో ఇంకొక సంగతి ఏంటంటే, క్రీస్తు విరోధులు ఎవరు కూడా అవిశ్వాసంలోంచి అన్యుల్లోంచి శిష్యులను కానీ విశ్వాసులను కానీ సంపాదించుకోరు వాళ్ళు. ఇప్పుడే లోకంలోకి వెళ్ళి మీరు సువార్త వినండి, దేవుణ్ణి నమ్ముకోండి, ప్రభుని నమ్ముకోండి, రక్షణ పొందండి అన్నప్పుడు మీ యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని వాళ్ళు చెప్పగలరంటే వాళ్ళు చెప్పరు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు, లేకపోతే యేసు ప్రభు శరీరమందు రాలేదు కాబట్టి మీరు ఆయన నమ్ముకుని రక్షణ పొందంటే ఏ అన్యుడు నమ్ముతాడు? అదే రాముడు విష్ణుమూర్తి అవతారం, స్వయంగా విష్ణుమూర్తే రాముడుగా వచ్చి ఈ చెడును లేక ఈ రాక్షస జాతిని, ఈ పాపాన్ని నాశనము చేయడానికి మానవ రూపం ఎత్తాడు అని చెప్పండి వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే విష్ణుమూర్తి దేవుడు వాళ్ళకి. ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని కాదంటలేదు, విష్ణుమూర్తియే రాముడి రూపంగా వచ్చిన వాడు ఆయన దేవుడు కాదు అని వాళ్ళు అంటలేదు. ఇప్పుడు ఆ లైన్ లో చూసుకున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు, అప్పుడు విష్ణుమూర్తి దేవుడే, రాముడిగా వచ్చినవాడు దేవుడే, పాప వినాశనం చేసినవాడు రాముడే. వాళ్ళకి ఆ లైన్ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు క్రీస్తు విరోధులు వెళ్ళి యెహోవా దేవుడు కానీ ఆయనలో నుండి వచ్చిన వాడు కాదు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఒక నరుడు, దేవుడు అభిషేకించి ఇలా ప్రకటించి మనం అందరూ రక్షింపబడాలని ఆయన ఈ కార్యం చేశాడు అన్నప్పుడు అసలు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళకి ఏమవసరం? దేవుని కాని వాడిని ఎవరు నమ్మరు. అన్యులు ఒకడిని దేవుడని నమ్మటానికి ముందు వాడిని దేవుడిగా చేసేస్తారు. అన్నట్టు లోకం. హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు నమ్మాలంటే ముందు హనుమంతుడు దేవుడు అయిపోయి ఉండాలి. అలా ఏ దేవుడిని చూసుకోండి, వాళ్ళ దేవుళ్ళలో దేవతల్లో
ముందుగా వాళ్ళు దేవుళ్ళు అయి ఉంటారు, దేవతలు అయి ఉంటారు, కాబట్టి వీళ్ళు నమ్ముతారు. అసలు యేసు ప్రభు శరీరధారిగానే రాలేదు అంటే ఈయన వైపు ఎవడు చూస్తాడు? అంటే ఇప్పుడు క్రీస్తు విరోధులు అందరూ కూడా ఎక్కడి నుంచి సంపాదించుకుంటున్నారు శిష్యులు అంటే, ఆల్రెడీ క్రైస్తవులు అయిపోయిన వారు నుండి సంపాదించుకుంటున్నారు. ఆల్రెడీ సంఘాలకు వెళ్తున్న వాళ్ళని పాడు చేసి, వాళ్ళని విడగొట్టి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మనసులు మార్చేసి, ఈ రోజుల్లో ఆ రోజుల్లో జరిగింది ఈ రోజు జరుగుతుంది. ఆ రోజు కూడా ఈ లోక సంబంధమైన ఆశ చూపించేవారు ఈ రోజు ఆశ చూపిస్తున్నారు. ఈ రోజు వాళ్ళ సంఘాలని కొనేస్తున్నారు డబ్బులతో. మేము ఈ బాధ చెప్తాం మీ దగ్గరికి వచ్చి, మీరు వినండి, ఇది సత్యము అని ఈ దురాశపరులైన సేవకులు ఉంటారు కదా కొంతమంది, అందరూ దేవుని సేవకులు కాదు కదా. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారు? మీకు నెలకి ఎంత ఇస్తాం. సో ఇలాగూ వాళ్ళు ఎవరిని సంపాదించుకుంటున్నారంటే, మేము క్రైస్తవులమి అని ఆల్రెడీ ఒప్పుకున్న వారి దగ్గరికి వచ్చి వాళ్ళని వేరు చేస్తున్నారు. వీళ్ళు లోకంలోకి వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించి యేసుక్రీస్తునందు పాప క్షమాపణ పొందేటట్లుగా ఏ వ్యక్తిని వీళ్ళు మార్చలేదు కూడా. వాళ్ళు ప్రకటించే సిద్ధాంతం దానికి సరిపోదు. అందుకే ఏమంటున్నాడంటే, చెడగొట్టుకోకండి అంటున్నాడు. పోనీ వాళ్ళు బయటికి పోయి ఎక్కడో ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకుని వాళ్ళు సంపాదించుకోవచ్చుగా. అప్పుడు ఏమంటారు వాళ్ళు, నువ్వు చెప్తున్నవాడు నువ్వు దేవుడు నువ్వే ఒప్పుకోవట్లేదు, మమ్మల్ని ఒప్పుకోమంటున్నావేంటే నవ్వుతారు. ఇప్పుడు అపవాది ఎక్కడ పెట్టాడు క్రీస్తు విరోధిని? సంఘంలో పెట్టాడు. సంఘంలో ఉన్న వారి మధ్యలోంచి వాళ్ళు లేపుకుంటున్నాడు. ఇక అందుకే తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఇదే మాట్లాడతాడు. ధర్మ విరోధి అని మాట్లాడతాడు. ధర్మ విరోధ సంబంధమైన ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రభు సంఘంలో ఇచ్చే ఈ గురుగులు లాంటి వాళ్ళు ఉంటారు, అపవాది నాటిన వాళ్ళు. కాబట్టి మనం ఏం నమ్ముతున్నాము, ఏం వింటున్నాము, ఏం నమ్మి ఉన్నాము, వాటన్నిటి మీద మనకి 100% అనుమానం ఉండకుండా మనం నమ్మాలి. అందుకు కారణం ఏంటి? అలా నమ్మాలంటే గుడ్డిగా నమ్మని దేవుడు కూడా చెప్పట్లేదు. అబ్రహాముని గుడ్డిగా నమ్మన్నాడా? అబ్రహాంకి వాగ్దానంతో వచ్చాడు దేవుడు, నీ కుమారుని ఇస్తానని. కాబట్టి అబ్రహాం నమ్మాడు. ఇప్పుడు ఇక్కడే వీళ్ళందరూ ఎందుకు యేసు ప్రభుని నమ్మారు అంటే, వీళ్ళ మధ్యన నెరవేర్చబడిన కార్యములు. సో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, ఆయన దేవుని కుమారుడు అని మనమంతా నమ్మటానికి ఏ కార్యములు సహాయపడ్డాయి, ఏ కార్యములు మనల్ని ఒప్పించినాయి, ఏ జ్ఞానము మనల్ని ఒప్పించింది, వాటిని ఎప్పుడు గట్టిగా చేత పట్టుకోవాలి. ఒకవేళ మన విశ్వాసంలో ఎదగవలసినంత త్వరగా ఎదగకపోయినా ప్రారంభమును మటుకు ఎప్పుడూ కూడా మర్చిపోయినట్లుగా ఉండకూడదు. అప్పుడు క్రీస్తు విరోధి అక్కడ ఉంటాడు. వాడికి ఎలా తెలుస్తుందంటే, మరి అపవాది తెలుస్తుంది. మనం క్రీస్తు విషయంలో అలక్ష్యంగా ఉన్నాము, లేదంటే పట్టించుకోకుండా ఉన్నాము, భక్తిని మనం కొనసాగించట్లేదు అని మన క్రియలు, మన పద్ధతులు, మన ఆలోచన విధానం బయట పెడుతూ ఉంటాయి. అవ్వదు చూస్తాడు అది. ఓహో, వీళ్ళకి యేసు ప్రభు మీద నమ్మకం తగ్గిపోయింది వీళ్ళకి. అంటే ఏంటి? వీళ్ళు ఎలాగ రక్షింపబడ్డారో, ఎందుకు రక్షింపబడ్డారో వీళ్ళు మర్చిపోతున్నారు. అప్పుడు వీడి క్రీస్తు విరోధిని తీసుకొచ్చి మన ముందు పెడతాడు. మనకు బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యేసుక్రీస్తు విషయంలో, అది బలంగా ఉండాలి, అది వాస్తవమైంది ఉండాలి. 3, దాన్ని ఇప్పుడు మనం మర్చిపోకూడదు, లేదంటే ఇలాంటి వాళ్ళు దూరేస్తారు. అందుకే చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. పూర్ణ ఫలం అంటే ఏవైతే మనకి ఒప్పింపజేసి క్రీస్తునందు దేవుని యందు నిలబెట్టాయో ఇవన్నీ కూడా భవిష్యత్తులో పూర్ణమైన ఫలాన్ని మనకు తెచ్చేస్తాయి. దేని విషయంలో అంటే అన్నిటి విషయంలో. సో ఆ పూర్ణ ఫలము అనేది ఎక్కడ అది తేలుతుందంటే, ఈ నిత్య జీవనం చూసారా, అక్కడ అది పరిపూర్ణ అవుతుంది.
విషయంలో ఏమంటాడంటే అది అది దాన్ని పొందే విషయంలో మీరు వెనకడుగు వేసినట్టుగా ఉంటుంది అంటాడు. అంటే చూడండి, క్రీస్తు విరోధులు ఎంత ఆ ఏమంటారంటే వికృతమైన మనసు కలిగి వాళ్ళకి మనకి స్నేహం ఉందనుకోండి, అప్పటికే వాళ్ళకి వాళ్ళు మనం కొంత ఆ అంటే ఆలోచనలో ఒకటయ్యామనుకోండి, అప్పుడు కష్టం అవుతాయి. అసలు అక్కడ దాకా వెళ్ళొద్దు అంటున్నాడు. అందుకే యోహాను ఎవరన్నాడు చెప్తున్నట్టు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. సో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. అక్కడ సెమికాలం పెట్టాడు. సో ఇది మనకి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. చదువుతుంటేనే ఆ భాషలోనే మనకు అర్థమైపోతుంది. క్రీస్తు బోధ ఉంది, క్రీస్తు విరోధ బోధ ఉంది. వాక్యంలో బోధ అనేది చాలాసార్లు కనబడుతుంది. పౌలు రాసినప్పుడు ఈ బోధ గురించి రాస్తాడు, అలాగే పేతురు రాస్తాడు, యోహాన్ రాస్తాడు. ఇప్పుడు ఏ బోధ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే క్రీస్తుని గురించిన బోధ. మీకు ఎప్పుడైతే బోధలో క్రీస్తుని కూర్చిన సంగతులు రావట్లేదో, మీరు ఎప్పుడు కూర్చొని మీరు వాక్యం వింటున్నా ఆ వాక్యములో యేసుక్రీస్తు ఆయనకు సంబంధించిన సంగతులు కనబట్టలేదు అనుకోండి, అది మీకు వినబట్టలేదు అనుకోండి, అది దేవుని వల్ల వచ్చిన బోధ కాదు. వాక్యంలోంచి చెప్పొచ్చు, వాక్యంలోంచే వచనాలు తీసుకోవచ్చు, ఆ వచనాలకు తగినట్లుగానే వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఆ బోధలో క్రీస్తు లేకపోతే అది దైవ సంబంధమైన బోధ కాదు. అంతే స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఎలా నిలిచి ఉంటాడు క్రీస్తు బోధ అంటే? మరి క్రీస్తుని గురించి వింటేనే నిలిచి ఉంటాడు. క్రీస్తుని గురించి వింటం మానేశాడు అనుకోండి, ఇక ఏయో వింటున్నాడు అనుకోండి, వాక్యంలో చెప్తున్నారు కానీ ఎవరికి నచ్చిన ఉద్దేశాలు, ఎవరికి నచ్చిన సిద్ధాంతాలు చెప్పుకుంటున్నారు అనుకోండి, ఇంకా క్రీస్తులో నిలిచి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ క్రీస్తు బోధనందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును. అంటే క్రీస్తుని కూర్చిన బోధ ఒకవేళ మనం వినే అలవాటు నుండి తప్పిపోతే దాని పరిణామం కూడా చెప్తాడు. ఏమంటే దానిని విడిచి ముందుకు సాగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వెనకాల ఎక్కడ వదిలేస్తాం, ఇంకా క్రీస్తుని కూర్చిన బోధలు ఉండవు. ఇంకా చాలా సంఘాల్లో మనం మనం మన మన చుట్టూ మన ఊళ్ళల్లో ఉండే సంఘాల్లోనే క్రీస్తు బోధ ఉండదు. అంటే యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తుని ఉద్దేశించి, యేసుక్రీస్తు అధికారాన్ని ఉద్దేశించి చెప్పబడే బోధలు చాలా తక్కువ ఉంటాయి. ఆయనను తప్పించి చెప్పే బోధలు చాలా ఉంటాయి. ఆయన ప్రస్తావన రాదు అసలు. ఆయన ప్రస్తావన రాకుండా ఎలా చెప్తారు అంటే, ఒకవేళ మీరు అలాంటి సంఘాలకు వెళ్ళలేదు అనుకోండి, మీకు తెలీదు. కానీ ఒకవేళ అలాంటి సంఘాలకు వెళ్తున్నారు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, మన సంఘం అలాంటిదా కాదా అనేది మీరు ఒక నెల రోజులు ప్రతి వారం, ప్రతి ఆదివారం అబ్జర్వ్ చేయండి మనసు పెట్టి. ఇందులో క్రీస్తు గురించి చెప్పబడుతుందా, క్రీస్తు గురించి ఏ రకంగా చెప్పబడుతుంటాయి, ఈ రెండు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు అందులో క్రీస్తుని గురించిన బోధ మీకు కనబడలేదు అనుకోండి, యేసుక్రీస్తుని ప్రస్తావన చేయకపోవడం, ఆయన 3.5 సంవత్సరాల జీవితము అందులో జరిగినవి, ఆ తర్వాత ఆయన ఎలాగో శిష్యులను నడిపించాడు, ఆ నడిపింపులో క్రీస్తు ఎలా కనబడ్డాడు, ఇవేమి ప్రస్తావనలోకి, ఇందులో ఏ ఒక సంగతులు ప్రస్తావనలోకి రావట్లేదు అనుకోండి, అప్పుడు వింటున్నది తప్పు. అంటే మనం వింటున్న బోధ తప్పు. అదేం చేస్తుందంటే ఈ దేవుడి నుంచి దూరం అయిపోయేటట్టు, ఇక దేవుణ్ణి అంగీకరించే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదేంటి మరి, మనం రక్షణ పొందాం, క్రైస్తవులమే, చర్చికి వెళ్తున్నాం, మనం దేవుణ్ణి అంగీకరించకపోవడం ఏంటి? యేసుక్రీస్తుని గురించి వినకపోతే దేవుణ్ణి అంగీకరించట్లేదంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉండాలి?
యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి వినకపోతే ఎందుకు దేవుణ్ణి అంగీకరింపము అంటే, ఈ క్రీస్తుకు సంబంధించిన బోధే మనలను విశ్వాసమందు, దేవుని నీతి యందు, పరిశుద్ధత యందు నిలబెడతాయి. ఇప్పుడు క్రీస్తే లేడనుకోండి ఆ బోధలో. ఇప్పుడు పాపాన్ని జయించగలిగే బోధ ఏది? ఎప్పుడు పాపాన్ని పసిగట్టగలిగే జ్ఞానం కలిగిన బోధ ఎక్కడ ఉంటది? పాపాన్ని ఎదిరించాలి అనే ఆసక్తి, ధైర్యంతో కూడిన ఈ మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు అపవాదిని మనం ద్వేషించేటట్లుగా మనం జీవించాలి అన్న ఆలోచన మనకి ఎలా పుడుతుంది? ఎందుకు చెప్తున్నాడంటే, క్రీస్తు చనిపోయింది శిలువ మీద మరెవరో కాదు, యేసుక్రీస్తు మాత్రమే చనిపోయాడు శిలువ మీద. ఆ శిలువ మీద చనిపోయినప్పుడు జరిగింది ఏంటంటే, పాపాన్ని పూర్తిగా నాశనం చేశాడు ఆయన రక్తం ద్వారా. అపవాదికి మానవుని యొక్క జీవితం మీద అధికారం లేకుండా చేశాడు పునరుత్థానం ద్వారా. సో ఇందుకు అపవాది ఓడిపోయాడు, పాపము కూడా నిస్సత్వం అయిపోయింది. దానికి శక్తి లేదు, ఇంకా మన మీద రాజ్యం చేయడానికి శక్తి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని గురించి బోధ జరగట్లేదో, వాడు ఏదైతే క్రీస్తు శిలువ మీద సాధించాడో వాటికి దూరం అయిపోతుంటాడు, వాటి మీద ఉన్న నమ్మకానికి దూరం అయిపోతుంటాడు. అవి మన జీవితంలో కలుగు చేసిన వాటి యొక్క ఆ జ్ఞాపకానికి దూరం అయిపోతుంటాం. ఇంకా కలుగు చేస్తాడు ఇప్పుడు ఆయన రక్తము, ఆయన పునరుత్థానం మనకి భవిష్యత్తులో కూడా ఏదైనా చేయగలదు అనే ఆలోచనకు దూరం అయిపోతాం. నెక్స్ట్ జరిగేది ఏంటంటే, ఈలోక సంబంధమైన జ్ఞానము, ఈలోక సంబంధమైన విధానము, అది వాక్యము ద్వారానే. ఎందుకు? మనుషుల యొక్క యుక్తి, ఆ కృత్రిమ విధానం ఉంటది కాబట్టి వాక్యము ద్వారానే మనలోకి అపవాది చేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము ఏ విషయంలోనైనా సరే దేవుని చిత్తానుసారంగా చేయాలి అంటే మనం చెయ్యం. అలా చేయని పక్షంలో మనం దేవుణ్ణి అంగీకరించట్లేదు. అందుకు చెప్తున్నాడు, ఏమంటాడు ఈ మాట, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపలేవు. ఈ దేవుని మన జీవితంలో అంగీకరించలేం. ఏ విషయమైనా కూడా మన సామర్థ్యత చేత, లేదంటే మనకి సలహాలు, ఆదరణ ఇచ్చే మనుషుల యొక్క బలము చేత మనం జరిగించేసుకుంటుంటాం. దీనివల్ల ఏమైపోతాయి? అపరాధాలు పెరిగిపోతుంటాయి. ఏది తప్పో తెలియదు, ఏది నష్టమో తెలియదు. అందు తర్వాత ఆ బోధ యందు నిలిచి ఉండి వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అంటే ఆ బోధ బోధింపబడాలి. బోధింపబడినప్పుడు విశ్వాసి ఖచ్చితంగా నిలబడతాడు అందులో. నువ్వు క్రీస్తుని మెన్షన్ చేయకుండా నువ్వు బోధ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అదో దురుద్దేశం ఉంది. కానీ నీ బోధ యందు ఖచ్చితంగా క్రీస్తు ఉంటున్నాడంటే వినిన వాడు అందులో నిలబడతాడు. ఎలా నిలబడతాడో కూడా చెప్తున్నాడు ఇక్కడ. తండ్రిని కుమారుని అంగీకరించింది, దేవుణ్ణి అంగీకరించిన అన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాడు? తండ్రి కుమారులుగా చూపిస్తున్నాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు, తండ్రి దేవుడు. ఇప్పుడు తండ్రిని కుమారుని అంగీకరించే వాళ్ళముగా మనం ఉండాలి. సో అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారుడిగా వచ్చాడని మనం ఒప్పేసుకుంటున్నాం. అందుకు ఇక్కడ తండ్రి కుమారుడు అని చూపిస్తున్నాడు. ఆయన శరీరధారుడిగా వచ్చాడని మనం అంగీకరించేస్తున్నాం. ఆయన దేవత్వంలో ఉన్నవాడని అంగీకరించేస్తున్నాం. దైవ స్వభావం కలిగిన వాడిని అంగీకరిస్తున్నాం. ఎందుకంటే తండ్రి కుమారులు మనం వేరు చేయట్లేదు. తండ్రి కుమారుల్ని ఒక్క దేవుడిగా చూస్తున్నాం. ప్రభు ఏమన్నాడు? నేను ఆయన యందును, ఆయన నా యందును అన్న మాటను మనం ఏకత్వంలో చూస్తున్నాం, భిన్నంగా చూడట్లేదు. సో మన విశ్వాసాన్ని అలాగ మనం వృద్ధి చేసుకుంటున్నంత కాలము ఈ బోధల వల్ల, అంటే ప్రధానంగా క్రీస్తునందు, తండ్రి యందు నిలిచి ఉండి మనము దేవుని మూలముగా ఈ భూమి మీద జీవించడానికి ప్రధానమైన కారణము ఏంటి అంటే క్రీస్తుని గురించిన బోధ. అందుకే వినుట వల్ల విశ్వాసం అన్నాడు పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయంలో. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన అన్నాడు. పోనీ విశ్వాసమును గూర్చిన మాట అనలేదు, లేకపోతే ధర్మశాస్త్రం గురించిన మాట అనలేదు,
లేకపోతే ఎలా క్రియలు చేయాలో దాని గురించి అని చెప్పట్లేదు, లేకపోతే తండ్రిని గురించి అని చెప్పట్లేదు. అవసరం లేదు తండ్రి గురించి అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఈయన తండ్రి ఉన్నాడు కాబట్టి. కానీ ఎంత స్పెసిఫిక్ గా పౌలు అన్నాడంటే క్రీస్తుని గురించిన మాట. ఎందుకంటే ఆ క్రీస్తే దమస్కు రోడ్లో అతనికి ఎదురయ్యాడు, ఆ క్రీస్తే అతన్ని మార్చాడు, ఆ క్రీస్తే యేసుగా ఉన్నాడన్న సంగతి, ఆ క్రీస్తే అభిషక్తుడని, ఆ క్రీస్తే దేవుడు అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు, అనుభవించాడు. అందుకే ఆయనను అదే రోమా పత్రికలో అదే 9వ అధ్యాయంలో ఏమంటాడంటే నిత్యము స్తోత్రార్హుడు అంటాడు. ఎవరికి అంటే ఆయన దేవునిగా వర్ణిస్తాడు అక్కడ. సో ఈ ఈ నిరంతరము స్తోత్రార్హుడు ఎవరు? క్రీస్తు అనే దేవునికి నిరంతరము స్తోత్రం అని చెప్తాడు. అంటే నిరంతరము మనం భక్తి చేయవలసిన ఆయనకి. సో యోహాను తన భాషను చాలా ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు బోధ యందు నువ్వు లేకపోతే దేవుణ్ణి అంగీకరించు. అసలు క్రీస్తుకి తండ్రికి అర్థం తెలియదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ క్రీస్తు బోధ యందు ఉంటే తండ్రిని కుమారుని అంగీకరిస్తావు, అంటే దేవుడు ఎవరో నీకు తెలుసు. అది చక్కగా అది దేవుడు ఎలా తెలుసు అంటే మరి క్రీస్తు మూలముగా మన మధ్య జరుగుతున్న కార్యముల వలన. అందుకే వాటిని చెడగొట్టుకోవద్దు అంటున్నాడు. వాటిని టార్గెట్ చేస్తారు వీళ్ళు. వాటిని టార్గెట్ చేసి వాటిలో ఏమీ లేదు అని ఎలా చెప్తారంటే క్రీస్తు సాధారణమైన వాడు కాబట్టి అవి పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్తారు. అది కానీ నమ్మేసాం అనుకోండి, ఇంకా అంతే. మనకి తండ్రి కుమారుల విషయంలో మనకి జ్ఞానం ఉండదు ఇంకా ఆ విషయంలో. అందుకే ఏమంటాడంటే మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎవడైనాను ఇప్పుడు 10వ వచనం చెప్తున్నాడు. ఇది ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఈ 10వ వచనం మనకి సొల్యూషన్ చెప్తున్నాడు. అంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీని విషయంలో మనం ఎలా నడుచుకోవాలి, మన మైండ్ని ఎలా మనం ఫోకస్ చేయాలి. మనకి ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదో తోట ఉంది, మొక్కల పని చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏదో గుడ్డేది చేలో పడిపోయినట్టు చెయ్యం. అంత చిన్న పని కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకెళ్ళిపోతాం. అలా ఏ పనైనా సరే మీరు ఇల్లు శుభ్రం చేసినా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది. రెండోసారి శుభ్రం చేయాల్సిన పరిస్థితి రాకుండా ఒక్కసారిగానే మొత్తం శుభ్రం చేసుకెళ్తారు. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ క్రీస్తు విరోధుల్ని ఎదుర్కోవాలి అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి వినడానికి క్రీస్తు పక్షంగా ఉన్నవాడికి సంతోషంగా ఉంటుంది, క్రీస్తు విరోధులకు నచ్చదు, చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున క్రీస్తు విరోధులు మనకు బంధువులు స్నేహితులు అయిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళ విషయంలో ఇది చేయడానికి కష్టంగా ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది మళ్ళీ మనం దేవుని మీద ఆధారపడి చేసుకోవాల్సిందే. కానీ అసలు ఏం చేయాలో చెప్తున్నాడు 10వ వచనంలో. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల, ఏ బోధను? క్రీస్తుని గురించిన బోధను మీ వద్దకు తేక వాడు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. ఇది నిజంగా మీకే కాదు, ఇది జరిగించాలంటే నాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ జరిగించాలా అంటే నేను అది యథార్థంగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నా. కొంతకాలం వరకు కూడా దీన్ని నేను పాటించలేకపోయాను. ఎందుకు అంటే అది బహుశా అంటే మనం మానవ రీతిలో, నా విషయం చెప్తున్నాను, మానవునిగా ఈ సువార్త కొరకు ఏదైనా అవకాశం కలుగుద్దేమో అన్న అభిప్రాయంతో ఒకటి కారణం. 2 కొంత పట్టించుకోకపోవడం. కానీ రాను రాను ఈ రెండింటి గురించి నేను అంతగా భారం తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థమైంది. ఎందుకంటే సువార్త భారం దేవుంది, అది మనకి ఇచ్చినప్పుడు మన భారం ఉంది. దేవుడు ఆ భారాన్ని ఆయన కలిగి ఉన్నప్పుడు, మరి యేసుప్రభువుని సిలువేశాడంటే ఎంత భారం కలిగి ఉండాలి దేవుడికి సువార్త విషయంలో. ఆ భారాన్ని ఆయనే మోస్తున్నప్పుడు అది మనకు ఆయన పనిగా అప్పచెప్పినప్పుడు దానికి మార్గం సరళం చేసేప్పుడు కూడా ఆయనే. ఇప్పుడే పలానా వాడిని రక్షించగలుగుతానేమో, పలావాడిని రక్షించగలుగుతానేమో,
అయితే వీడికి ఇలా కాదురా అని చెప్పాలి కాబట్టి వీడితో నేను బాగా ఉండాలేమో అన్నప్పుడు దీనివల్ల ఇంకొక అనుకోని సంగతి ఏర్పడుతుంది. ఏంటంటే మనము వాళ్ళని అంగీకరిస్తున్నట్టుగా బయటికి ఒక షో ఒక చిన్న నటన చేయాల్సి వస్తుంది. అది మనకి ఇష్టం లేకపోయినా సరే. ఇప్పుడు అది మనల్ని వెంటాడుతుంటాం. ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటప్పుడు? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అలాంటి వ్యక్తి ఎవడైనా కూడా మీకు ఎదురు పెడితే వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఇప్పుడు నిర్మోహమాటంగా అటువంటి వాళ్ళతో నేను ఇటువంటి పాలు పంపులు చేసుకోను. ఒకవేళ వాళ్ళు వందనాలు బ్రదర్ అన్నారు అనుకోండి, వందనాలండి అంటారు అంతే, బ్రదర్ అని కూడా అన్నాం. అది అతిశయం కాదు, ఇంకోటి కాదు. ఒకవేళ ఎవరైనా అనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తుని దేవుడిగా పరిగణించని వాటితో నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా తండ్రిని గౌరవించలేదు అనుకోండి, మీరు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు పడుచుకుంటాను నేను? మా అమ్మని నాన్నని మీరు అవమానపరిచారు అనుకోండి, మీతో నాకు సంబంధం లేదు. మా అమ్మని అంటాడా, మా నాన్న అంటాడా, నేను ఫీల్ అవుతాను. అట్లా మీరేనా అంతే. మీ తల్లిదండ్రులు నేను అవమానపరిచారు అనుకోండి, మీరు ఎవరు నన్ను లక్ష్య పెడతారు? వీడు మంచోడు కాదు, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలియదని మీరే అంటారు. మరి యేసుక్రీస్తు ప్రభువుని రక్షణ అనుగ్రహించిన వాడిని, నా స్థానంలో నా కొరకు చనిపోయిన వాడిని, ఆయన గురించి ఉన్న సంగతులన్నీ తెలిసి అంగీకరించిన తర్వాత వీడెవడో వచ్చి ఆయన శరీరధారిగా రాలేదు, ఆయన దేవుడు కాదంటే నేనేం చేయాలి? వాడితో ఎందుకు సహవాసం చేయాలి? వాడిని నా ఇంటికి ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు యోహాను పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాస్తూ దేవుని మాటగా చెప్తున్నాడు ఇది. ఇప్పుడు ఇక్కడ నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనేది వర్తించదు. అక్కడ ప్రేమించడం అంటే ఎలా వర్తిస్తుంది అంటే వాటికి మనం ఏ హాని చేయమంతే. వాడిని దూషించము, వాడిని నిందించము, వాడికి అన్యాయం చేయము మనం. కానీ మన వరకు మన విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకోవడానికి ఏం చేస్తామంటే వాడిని మన ఇంట చేర్చుకోము, శుభమని వాడితో చెప్పం. మీరు అలాంటి వాళ్ళకి దేవుడు మీకు గాడ్ బ్లెస్ యూ, మీకు తోడు గాడ్ బ్లెస్ యూ అని ఊపితే వాడేస్తారు ప్రతి ఒక్కరు. అదేదో ఉచితంగా పదం దొరికినట్టు. ఎవడకు పెడితే మనం గాడ్ బ్లెస్ యూ అన్నాం అనుకోండి, అప్పుడు అది మనకు తగులుతుంది. సో ఈ పదాలు శుభమని చెప్ప, మీకు మేలు కలుగును అని ప్రార్థన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే కంగారు పడిపోయి చేసేస్తుంటారు వీళ్ళు ప్రార్థనలు. మనం చేయమని అడగడమే తరువై మనకేదో పెద్ద స్టేజ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతాం, ముఖ్యంగా సేవకులు. ఇంకా ప్రార్థన వాడికి తగినట్టుగా చేస్తాం, మళ్ళీ ఆడు ఫీల్ అవ్వకూడదు ఈ ప్రార్థన వల్ల. సరే, ఇందులో ఎంత దోషం ఉంటుందో. ఇప్పుడు మన మనస్సాక్షిని చంపుకొని మన మనస్సాక్షిలో ఉన్నది ఒకటి కానీ వ్యక్తపరుస్తుంది ఒకటి. దీనివల్ల ఎవరిని వాడి ముందు మనం తక్కువ చేస్తామంటే యేసు ప్రభుని, రెండు వాడు బలవంతంగా మన నుండి గెలుపు పొందుతున్నాడు. బలవంతంగా మనల్ని తగ్గించి వాడు గెలుచుకునేటట్టు చేస్తున్నాడు. అలా వాడు మనతో సహవాసం చేసి మనల్ని ప్రార్థన చేయమని అడగడం ద్వారా. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఒకసారి దిగిపోతే ఇవన్నీ మనం చేయలేం, ఈ మొహమాటాలకు వెళ్ళిపోతాం. కానీ అలాంటి వాడిని ముందుగానే కనిపెట్టేసి ఏమన్నాడంటే అసలు ఇంటికి రానివ్వద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు మీ ఇంటికి వస్తా ఉండంటే ఏం చేయాలి? ఆ టైంలో మీరు ఆ ధైర్యాన్ని ఉపయోగించాలి. అలాగే శుభ్మని చెప్పొద్దు అంటున్నాడు. ఒకవేళ శుభ్మని వానితో చెప్పువాడు దీనికి ఒక ప్రతిఫలం పెట్టాడు. అంటే మరి అంటే నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, వేరు చేయబడిన వాడివి, లోకంలో ఉండి నువ్వు తీయబడి క్రీస్తు శరీరంలో పెట్టబడిన వాడివి అనడానికి సూటిగా నిర్మోహమాటమైన నిదర్శనం చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే వాని దుష్టక్రియలో పాలువాడు అని అన్నాడు అంతే. నువ్వు మనం వాని ఇంట్లోకి పిలిచి ఆడికి శుభం అని చెప్పి శుభం కలిగేటట్లు మనం మాట్లాడామనుకోండి, వాడు ఊర్లోకి పోయి ఎన్ని పనికిమాల పనులు చేస్తాడో వాటన్నిటిలో దేవుడు మనము పాలు పొందినట్లుగా చేస్తాడు. చూడండి, మన ముందు చేయక్కర్లేదు ఈ దుష్టక్రియలు. వాడు ఎక్కడెక్కడైతే నిన్నటిదాకా చేశాడో మన ఇంటికి వచ్చే వరకు, ఇప్పుడు ఎక్కడెక్కడికైతే వెళ్ళి చేస్తాడో వీటన్నిటిలో మనల్ని బాధ్యులుగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఎంత శిక్ష ఇది, మనం అంత ఊహించడం జరుగుద్దని.
దీనివల్ల ఇప్పుడు మన ప్రార్థనలు దేవుడు వినడు. అసలు మనం ఇంత పొరపాటు చేసామని కూడా ఒకసారి మన గ్రహింపు ఉండదు. కాబట్టి దీని విషయంలో పశ్చాత్తాపడదామో పడలేం. ఎందుకు మనకు అంత పొరపాటుగా అనిపించలేదు కాబట్టి ఇంటికి వచ్చిన ఎలా కాదంటాం, వాడు ప్రార్థన చేయడం చేయకుండా ఎలా ఉంటాం. సో ఇప్పుడు ఏమైపోతుంటే దేవుడు మనకు అనుగ్రహించాలనుకున్న వాటన్నిటిని ఆపేస్తుంటాడు. ఎక్కడ జరిగింది పొరపాటు? ఇది నేను వ్యభిచారం చేయలేదు, నేను త్రాగలేదు, నేను లేకపోతే మోసం చేయలేదు, నేను దుర్భాషలాడలేదు, ఎవరికి ఏ హాని చేయలేదు, అవసరమైతే మేలు చేశాను కానీ ఎవరికైనా 10 రూపాయలు సాయం చేశాను కానీ 10 రూపాయలు నేను దొంగిలించలేదు. ఇన్ని మనం లెక్క వేసుకుంటున్నా ఏంటి మన ప్రార్థనలకి సమాధానం రావట్లేదు, లేదా దేవుడు ఎందుకు మన పక్షంగా లేడనే ఫీలింగ్ కలుగుతున్నా మనకు తెలియదు. ఎందుకంటే ఎక్కడో ఇలాంటి వాడికి శుభం చెప్పేశాం. చెప్పుకుండకపోతే గొడవ లేదు, కానీ చెబితే ఇది లెక్కలోకి వచ్చేసి దేవుడు దీన్ని దుష్కార్యముగా ఎంచుతున్నాడు. ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడు చూడండి దేవుడి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభువుని తక్కువ చేస్తే వాడు దుష్కార్యములు చేస్తున్నాడు అర్థం. ఆ దుష్కార్యములకు శిక్ష లేకుండా ఎలా ఉంటది? ఇప్పుడు అలాంటి వాడికి మనం ఏమాత్రం సహకరించినా మనల్ని కూడా దేవుడు తీసుకెళ్లి ఆ దుష్కార్యాల్లో పడేస్తాడు. వాడికి ఎంత శిక్ష పడుతుందో మనకి అంతే పడుతుంది. సో క్రీస్తు విషయంలో పొరపాటున నువ్వు అబద్ధం చెప్పేశావు, క్షమాపణ ఉంటుంది. ప్రభా క్షమించు, నేను చెప్పకుండా మాట చెప్పేశాను, అనుకోని మాట అనేసాను, దానిలో కోప్పడిపోయాను, లేకపోతే చేయాల్సింది చేయలేదు, చేస్తానని చేయలేదు, ఇలా ఏ ఒకటి ఉంటాయి. ఇలాంటి నీకు ఇంతకన్నా తీవ్రమైన ఉండొచ్చు. మనసులో చెడు ఆలోచన వచ్చింది, క్షమించి ప్రభావాన్ని క్షమించేస్తాడు దేవుడు. కానీ ఈ క్రీస్తు విషయంలో ఇలా చేసినప్పుడు ఇందులో ఎంత మోసం ఉంటదంటే, వంచన అనేది ఇక్కడ పనిచేస్తాం. అపవాదం చేసే మనం తప్పు చేసినట్టుగా మనకు అనిపించదు. మనం పోన్లే క్రైస్తవుడే కదా, దేవుడిని నమ్ముకున్నాడు అంటాడు కదా, సరే ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు, మరీ ముఖం మీద ఏం తిరగొడతాం. ఈ కారణాలన్నీ మన ముందు ఉన్నప్పుడు మనం తప్పు చేసినట్టుగా అనుకోం. కానీ దేవుడు దాన్ని చాలా పెద్ద తప్పుగా ఎంచుతున్నాడు. ఎవరి విషయంలో ఇప్పుడు మన ఇంట్లో తోడు పట్టిపోయాడు అనుకోండి, పోనీ లేదా అనుకున్నా పర్వాలేదు. వచ్చాడు చుట్టం చూపుకి వచ్చాడు, అదే సరదాగా కాసేపు కూర్చుంటానని వచ్చాడు, వెళ్తూ అక్కడ వెండి గ్లాసులు ఉంటే జేబులు వేసిపోయాడు అనుకుని అనుకుందాం ఉదాహరణ. లేదా స్టీల్ గ్లాస్ ఏదో మొత్తం స్పూనో ఏదో పట్టిపోయాడు అనుకోండి, పోన పట్టిపోయాడు, అది మన సొత్తు, పోను పట్టిపోయాడు అయిపోయింది. కానీ ఇక్కడ పట్టుకుపోతుంది ఎవరిని తెలుసా? మన దగ్గర ఉన్న క్రీస్తుని. ఇలాగ మనకి దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఈ క్రీస్తుని. ఈ క్రీస్తు పట్ల మనకు లక్ష్యం లేకుండా ఆడ వచ్చి పట్టుకోమంటున్నాం. ఇప్పుడు దేవుడికి ఎందుకు కోపం రాకూడదు ఇక్కడ? అసలు మనకి దేవుడు ఎవరో తెలియదు, సువార్త తెలియదు, పాపక్షమాపణ తెలియదు, పరలోకం తెలియదు. వీటన్నిటిని బయలుపరిచి మనల్ని ఎన్నిక చేసుకుని మనకు రక్షణ ఉచితంగా ఇచ్చి పైగా దాంట్లో నడిచే భాగ్యాన్ని ఇచ్చి, దాంతోపాటు అందులో అన్ని అవసరాలకు తీరేటట్లు పెట్టి మన విజ్ఞాపన చేస్తూ ఇస్తూ, మన ఆశీర్వాదాలు ఇస్తూ, మన అనుదినము కాచి కాపాడుతూ, మన విషయంలో అన్ని పట్టించుకుంటున్నాడు ఆయన. ఈ ఒక్క విషయం చేయలేము. అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అదే అంటున్నాడు, వాడు దుష్కార్యంలో పాలు పొందును అంటున్నాడు. చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి ఈ రోజు జరగడం వల్లే వాళ్ళ యొక్క బలం పెరిగిపోతుంది. మీకు పాస్టర్స్ ఫెలోషిప్లు తీసుకోండి, లేకపోతే ప్రీచర్స్ ఫెలోషిప్లు తీసుకోండి, లేదంటే ఆల్ ఇండియా ఫెలోషిప్లు, ఈ సంఘాలు ఒకటే ప్రభు సంఘాల ఫెలోషిప్లు తీసుకోండి. వీళ్ళందరూ 6 నెలలకి కలిసి సువార్త కొరకు వాళ్ళు అందరూ కూడా చందాలు వేసుకుని సువార్త చందాలు తీసుకుని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక రోజు 2 రోజులు దేవుని వాక్యాన్ని వాళ్ళు క్లాసులుగా పెట్టుకుంటారు. ఏదో ఊర్లో అదో 1000 మంది దాకా వస్తారు. కానీ వాళ్ళ మధ్యలోనే క్రీస్తు విరోధులు ఉంటారు, అది వాళ్ళకి తెలిసి ఉన్నారని. కానీ వాళ్ళని పెట్టుకుంటారు కమిటీల్లో, వాళ్ళకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు. ఇది వరకు సుమారు 6 నెలలు 7 నెలల క్రితం జరిగింది ఈ సంగతి. అలాగే ఒక ఆయన పెట్టుకున్నది తెలిసే ఆయనకు వాక్యం ఇచ్చారు. యేసుప్రభు దేవుడని వాక్యం ఎక్కడుందో చూపించండి అన్నాడు. పెద్ద వివాదం అయిపోయింది. అది ఎప్పటికీ అది చల్లారలేదు. మరి వీళ్ళందరూ
ఎందుకు పెట్టినారు అతన్ని? మరి ముందే తెలుసా అంటే ముందే తెలిసాడు వాళ్ళకి. వీళ్ళందరికీ తెలుసు. కానీ ఏం పొమ్మంటాం, ఏమి కాదంటాం. అలా బాగోదు కదా, దేవుడే చూసుకుంటాడులే అంటే దేవుడు చూసేసాడు ఆల్రెడీ. ఇక్కడ ఆయన ఏం చూసుకుంటాడో ఇక్కడ చెప్పేసాడు. అంటే వాడి దుష్క్రియల్లో పాలువాడు అని అన్నాడు, అంతే అయిపోయింది. ఆయనే రెండోసారి ఆలోచించడం ఇంకా. ఇది మన ఇంటి వరకు, మన కుటుంబాల్లో, మన పిల్లల్లోకి వస్తాయి అనుకోండి, అప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. క్రీస్తు విషయంలో ఉన్న బేసిక్ ఫౌండేషను ఎప్పుడూ కూడా అది పగిలిపోయేటట్లుగా మనం చేసుకోకూడదు. ఎందుకంటే మన విశ్వాసానికి, నిత్య జీవానికి అదే ప్రధాన కారణం. మిగిలినవన్నీ అంటారా, విశ్వాసము వృద్ధి చెందుతున్న ప్రకారము, దేవుని యందు భయభక్తులు ఎదుగుతున్న ప్రకారం వాటిని మనం దేవుని కొరకు నెరవేర్చే క్రమంలో ప్రయత్నం చేసుకుంటూ వెళ్తుంటాం. అక్కడ దేవుడు చేసే సహాయం మనకు చేస్తుంటాడు. సరే, సమయం అయింది, ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మరి ఒక్కసారి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ దినం మమ్మల్ని ఆదరించి నడిపించి మీ మహాకృపలో నాయన మాకు దయచేస్తున్న ఆలోచనలన్నిటిని బట్టి, మీ జ్ఞానం బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మేము ఎటువంటి ప్రజలుగా ఈ భూమి మీద జీవించాలి, కేవలము లోకము నుండి వేరైన వాళ్ళముగా మాత్రం కాక, మరి ఈ వంచన చేసే వాళ్ళ విషయంలో కూడా మేము ప్రత్యేకింపబడిన వారమని, వాళ్ళ విషయంలో మరింత మెలకుగా ఉంటూ నీ నామమునకు ఎటువంటి కష్టమును దుఃఖమును మేము తీసుకురాకున్నట్లు మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రతి విషయంలోనూ కూడా నీకు ప్రధానమైన మేము ప్రయారిటీని ఇచ్చినాగన మిగిలినవన్నీ దాని తర్వాతే అన్నట్టుగా మేము మా హృదయాల్లో మరి దృఢపరచుకొని మేము జీవించి ఈ విశ్వాస విషయంలో మేము మరి విజయం పొందువారు ఉన్నట్లు కృప చూపించమని మీ కాపుదలను మాతో నిత్యం ఉంచు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి.